నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజు గారు ఏ వంట చెప్పబోతున్నారో చూద్దామా. వెల్కమ్ రాజు గారు. హలో రాజు గారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏమంట చేస్తున్నారు ఈరోజు? దహి పకోడా. దహి పకోడా. ఎస్, అంటే మీరు ఎప్పుడో ఆనియన్ పకోడా చేస్తుంటారు, పాలకూర పకోడా కదా. సో దహి పకోడా కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాం. దహి పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దహి పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి పావు కప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, బియ్య పిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో పకోడా అనగానే మనకు అది డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ వేడి పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం గడ్డ పెరుగు రెడీ చేసుకోవాలి. అంటే ఒక క్లాత్ లో పెరుగేసి మనం హ్యాంగ్ చేసేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా గడ్డ పెరుగు మనకు మిగులుతుంది. సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బాగా విస్క్ చేసుకోవాలా? అవునండి. సో కొంచెం పులుపు ఉంటే బాగుంటుందండి. సో ఫ్రెష్ గా కాకుండా కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది. సో అప్పుడే మనకు కొంచెం ఆ పెరుగుతో చేసిన ఈ పకోడీ అనేది ఆ టేస్ట్ తెలుస్తుంది. దీంట్లో శనగపిండి, దహి పకోడీ, నేను దహి పాపడ్ అండ్ దహి వడ అవన్నీ చేసుకుంటానని తెలుసు. దహి పకోడీ ఎస్ అండి. సో బియ్య పిండి అండి, శనగపిండి 2 వాడుతున్నాం. బియ్య పిండి ఎందుకు రాజు గారు? క్రిస్పీనెస్ కోసం, కొంచెం క్రిస్పీగా రావాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, అలాగే తరిగిన కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, సో ధనియాలు కూడా ఉన్నారు రాజు గారు. కొద్దిగా ధనియాలు, ఇవి కొద్దిగా ఇలా క్రష్ చేసి వేస్తే మనకు బాగుంటుంది. సో ధనియాల పొడి కాకుండా అలా ధనియాలు ఆపలంగా వేసేసుకుంటున్నాం. కొంచెం క్రష్ చేసి వేస్తాం. అలాగే దీనికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం కలర్ కొరకు, అలాగే కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా ఈ పెరుగుతో పాటు కలిపేసుకోవాలండి. సో కొంచెం అవసరం అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు సరిపోతుంది. ఓకే, సో మనం పెరుగు కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ క్లాత్ లో పెట్టి వాటర్ అన్ని తీసేస్తేనే మంచిది. నీళ్ళన్నీ ఎక్కువైపోతాయి లేదండి. అవును, చాలా లూజ్గా అయిపోతుంది. ఓకే, సో ఆయిల్ వేడైపోయిందండి. సో పకోడీలో వేసుకోవడమేనా? ఎస్, చాలా ఈజీగా అనిపిస్తుంది రాజు గారు. చాలా ఈజీ అండి. సో బట్ తినేటప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా మనకు ఆ పెరుగు పుల్లగా ఆ పెరుగు తాలూకా పులుపు అనేది తెలుస్తూ ఉంటుంది పకోడీలో మనకి. దీంట్లో కావాల్సి మనం ఆకుకూరల కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, తోటకూర కానీ లేకపోతే పాలకూర కానీ ఇలాంటివి కూడా వేసుకొని చేసుకుంటే అది కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది మనకి. సో ఇది మనకు కరకరలాడుతూ బాగా వేగితే పకోడీ హాయిగా టీ టైంలో చేసుకొని తినేసేయచ్చు. సో కాసేపు వెయిట్ చేద్దామండి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఒకసారి మనం దాన్ని కలిపేసుకోవాలి. ఓకే అండి, సో ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది. ఓకే,
సో ఆకులో పెట్టిస్తారా పకోడీల్ని? ఎస్ అండి. ఓకే, వేడివేడిగా దహి పకోడా రెడీ అండి. ఓకే, చూస్తున్నారు కదండి, దహి పకోడా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. దహి పకోడా తయారు చేసే విధానం: ఒక బౌల్లో గడ్డ పెరుగు, శనగపిండి, బియ్య పిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తరిగిన కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, దహి పకోడా రెడీ. దహి పకోడా రెడీగా ఉందండి. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే, ఇందాక నేను చెప్పినట్టు పెరుగు పులుపు తెలుస్తుంది మనకు. పెరుగు పులుపు తెలుస్తుంది, లోపల సాఫ్ట్ గా ఉంది, బయట క్రంచీగా ఉంది. క్రంచీ అంటే బియ్య పిండి వల్ల మనకు బయట అంతా కూడా క్రంచీగా వచ్చేసింది. దాంట్లో వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, ధనియాలు అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. సో అంటే స్పెషల్గా ఏంటంటే దీంట్లో ఆ పెరుగు పులుపు అనేది ఎండింగ్లో అలా నములుతూ ఉంటే మెల్లిగా ఆ పులుపు అనేది బయటకు వస్తుంది. కొంచెం డిఫరెంట్గా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. జనరల్ గా మనం పకోడీలు చేసుకుంటూనే ఉంటాం, ఈవినింగ్ స్నాక్ అని అలా అప్పుడప్పుడు, అండ్ డిఫరెంట్ గా చేసుకోవడానికి కూడా ట్రై చేస్తుంటాం. అలాంటి వాళ్ళు ఇది కొంచెం కొద్దిగా టైం తీసుకొని ఆ పెరుగు వడగట్టేసుకుని దాంట్లో చేసుకుంటే డిఫరెంట్ గా వస్తుంది. భలే పుల్లుగా చాలా టేస్టీగా ఉందండి దహి పకోడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వేసవి కాలం అనగానే తాటి ముంజలు గుర్తొస్తూ ఉంటాయి. మనకు అక్కడక్కడ రోడ్ సైడ్ నోరు ఊరించే తాటి ముంజలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని కనుక తిన్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరాన్ని హైడ్రేట్ చేసే గుణం తాటి ముంజలకు ఉంది. అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ కణాలని నిర్మూలించే గుణం తాటి ముంజలకు ఉంది. కాబట్టి చాలా ఉపయోగాలు ఉన్నాయి. దొరికే సీజన్లో తినడం మంచిది. నెక్స్ట్ సెగ్మెంట్, మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి వంట చేసి చూపించడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. మరి ఏ వంట చూపిస్తున్నారో కనుక్కుందాం. హలో అండి. హాయ్, మీ పేరు? అరుణ. అరుణ గారు, ఎక్కడి నుంచి వచ్చారు? బోర్బండ. ఓకే, ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటాను. ఏం జాబ్? ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ లో చేస్తాను. ఇప్పుడు వెళ్తున్నారా? లేదండి, వర్క్ ఫ్రమ్ హోమే. ఓకే, సో వంటలు బాగా చేస్తుంటారా? చేస్తాను. డౌట్ గా చెప్తున్నారా? అలానే కాదు, మా హస్బెండ్ కి నా వంటనే బాగా నచ్చుతుంది. ఓకే, ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఏ వంట చేస్తున్నారు? మామిడికాయ వెల్లుల్లి చారు చేద్దాం అనుకుంటున్నాను. మామిడికాయ వెల్లుల్లి చారా? వావ్. ఓకే, మామిడికాయ వెల్లుల్లి చారు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. మామిడికాయ వెల్లుల్లి చారు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ 1, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 3, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ 1. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అరుణ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, స్టవ్ ఆన్ చేసా. ఫస్ట్ మనకి కొంచెం మనం ఇవి దూరగా వేయించుకోవాలి. ఓకే, ఆయిల్ వేసుకోకుండా ముందు పొడిగా వేయించుకోవాలి. ఓకే, ఇవి వేసి ఏంటంటే టేస్ట్ వస్తుంది. పొడి చేస్తారా దాన్ని? అవును. ధనియాలు, జీలకర్ర. ఓకే, నువ్వులు కూడానా? అవునండి. ఓకే, సో ధనియాలు, నువ్వులు. మెంతులు ఎక్కువ వాడకూడదు, చేదు కొంచెం వేసుకోవాలా? కొన్ని వేసుకోవాలి, కానీ ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకే, ఫ్లేవర్ అనేది వస్తుంది. కొన్ని జీలకర్ర వేసుకోవాలి. సో ధనియాలు, నువ్వులు, కొంచెం మెంతులు అండ్ జీలకర్ర. అవును. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, మరి మాడిపోవద్దు, జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంతే. అయింది కదా. ఒక బౌల్లో తీసుకోవాలి. మిక్సీ పౌడర్ చేసుకోవాలి కదా. అవును. అది మిక్సీ జార్లోకి తీసుకొచ్చా? అంటే వేడిగా ఉంది కదా అందుకని. ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం వస్తుంది. ఎండుమిరపకాయలు కూడా వేయాలా? వేయాలి.
అంటే స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్గా అంటే మన స్పైసీని బట్టి. ఓకే, మీరు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నారు కదా ఇందులో. ఓకే, సో చూసుకొని మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సమ్మర్ కదా, కొంచెం కారం తక్కువ తింటేనే బెటర్. సమ్మరే కాదు, ఏ టైంలో అయినా, ఏ సీజన్లో అయినా ఉప్పు కారం కొంచెం లిమిట్ తక్కువ తింటే మంచిది. హాఫ్ చేసేయండి. అయిపోయిందా? దీన్ని మిక్సీ పట్టుకోవాలండి కొంచెం కూల్ అయినాక. సో ఈలోపు ఏమైనా ప్రాసెస్ ఉందా? మామిడికాయ కట్ చేసుకోవాలి కొంచెం పీసెస్ లాగా. సో మామిడికాయ అదేంటండి, ఏం చేశారు దాన్ని? దీన్ని మనం సిమ్లో, రా మ్యాంగో కదా, దీన్ని కొంచెం దూరగా కాల్చుకోవాలి. అది పచ్చి మామిడికాయ కదా, పచ్చి తీసుకుంటే పచ్చిగా స్మెల్ వస్తుంది. సో ఇది మనం కొంచెం లైట్ గా దీన్ని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అంటే సిమ్ మీద ఇలానే పెట్టేయాలి. దానిలో కట్ చేసి కడాయిలో ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఇలానే వేడి చేసుకోవాలి. అంటే మీరు ప్యాన్ లో వేడి చేశారు దాన్ని? లేదండి, డైరెక్ట్ గా మంట మీద పైన కాల్చారు దీన్ని? కాల్చాను. ఓకే, పచ్చి మామిడికాయని మీరు కాల్చి తీసారా ఇక్కడ? ఓకే, దీన్ని పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, అయితే మీరు కట్ చేస్తుండండి. ఓకే, మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేసేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ముక్కలు కట్ చేసేసుకున్నారు కదా? అవును. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో ఇందాక మీరు అన్ని వేయించుకున్నారు కదా, వాటితో పాటు గ్రైండ్ చేసుకోవాలి? లేదు, సపరేట్ గా చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వాటిని చేసేస్తున్నారా? అవునండి, త్వరగా వేయించుకున్నాం కదా, ఇవి ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకుందాం. మామిడికాయ వెల్లుల్లి చారు కాబట్టి కొన్ని ఇవి కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ముందు తీసుకుందామండి. స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు. ఓకే, మనం తక్కువనే వేస్తున్నాం. సో అందులోనే మామిడికాయ ముక్కలు కూడా గుజ్జుగా చేసేసి ఇచ్చా? అవును. నేను ఒక 2 మిరపకాయలు తీసుకున్నాను. ఓకే, మామిడికాయ గుజ్జు చేసేటప్పుడే మిరపకాయలు కూడా వేస్తున్నారు. అయిపోయిందండి ఇది కూడా. సో నేను స్టవ్ ఆన్ చేసుకోవచ్చా? ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇంకా వేసుకోవాలా? అవునండి, మనం గ్లాస్ ప్రకారంగా తీసుకోవాలి. ఓకే, అంటే ఒక మ్యాంగోకి 1.5 గ్లాస్ సరిపోతుంది. చూడండి, ఇప్పుడు చారు చేస్తాం కదా మనం, కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది. అంటే పులుపు కావాలంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకోవాలి, లేదు సమానంగా ఉండాలంటే ఒక హాఫ్ లీటర్ గ్లాస్ ఎక్కువ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సరిపోతుందా? ఇంకొంచెం పోసుకోవచ్చా? ఇంకొంచెం పోసుకోవచ్చు. చాలండి. అంటే 1.5 గ్లాస్ కదండి, ఒక స్పూన్ మనకి సరిపడినంత. ఓకే, సో మనం ఇందులో ఆయిల్ పోసుకుందామా? సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. పోపు దినుసులు అండి. ఓకే, జీలకర్ర, ఆవాలా. ఓకే, కొన్ని వెల్లుల్లి. ఓకే, సిమ్లో పెడదామండి కొంచెం. పచ్చిమిరపకాయలా? అవునండి, మనం ఇందులో యాడ్ చేసుకున్నాం కదా. అవును, కొన్ని తక్కువనే వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకు, కొన్ని కొత్తిమీర అండి. ఓకే,
ఉల్లిపాయలు ఎప్పుడు వేస్తారు? ఉల్లిపాయ దీంట్లోనే వేసేయాలి. అవునా, ఓకే. ఆఫ్ చేసేయచ్చా? ఓ అయిపోయిందా? అది ఇందులో వేస్తారేమో అనుకున్నా. లేదు, ఓకే. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఓకే. బ్యాచిలర్స్ వాళ్ళు కూడా ఈజీగా చేసుకుని తినొచ్చు. అవును, అంటే పచ్చి పులుసు చేసుకుంటుంటాం కదా, కొంచెం అలాగే ఉంది ఇది. అవును. నేను ఇంకా చారు అంటే మరిగిస్తారనుకున్నా. లేదండి, ఇందులో కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము. ఓకే. సో బాగా కలుపుకోవాలా? బాగా కలుపుకోవాలి. టేస్ట్ కూడా చూసుకోవాలి ఒకసారి. వాళ్ళకి సాల్ట్ ఓకే ఉంటే ఓకే, లేదు కొంచెం తక్కువ ఉందంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇదిగోండి, మామిడికాయ వెల్లుల్లి చారు రెడీ. ఓకే, చూస్తున్నారు కదా, మామిడికాయ వెల్లుల్లి చారు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. మామిడికాయ వెల్లుల్లి చారు తయారు చేసే విధానం. ముందుగా మామిడికాయ కాల్చి పై పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో ధనియాలు, నువ్వులు, మెంతులు, జీలకర్ర వేసి వేయించి పక్కన ఉంచాలి. ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. మిక్సీ జార్లో వేయించిన ఎండుమిరపకాయలు, ధనియాలు, నువ్వులు మిశ్రమం, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, మామిడికాయ పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. చారులో పోపు మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మామిడికాయ వెల్లుల్లి చారు రెడీ. మామిడికాయ వెల్లుల్లి చారు తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగా టేస్ట్ చేద్దామా? నేను స్పూన్ పెట్టుకొని రెడీగా ఉన్నాను. ఓకే. పచ్చి పులుసు మెత్తగా అనిపించింది. లైట్ అలాగే ఉంటుంది, మామిడికాయ ఫ్లేవర్లో. మీరు కూడా తీసుకోండి. ముందుగా కూడా కొంచెం పౌడర్ చేసుకున్నారు కదా, ఎండుమిరపకాయలు ఇంకా అవి. కొంచెం డిఫరెంట్ గా తెలుసు. రెగ్యులర్ గా మనం చేసుకునే దానికి ఇలా మామిడికాయని కొంచెం కాల్ చేసి అలా కొంచెం పేస్ట్ లా చేసేసి వేయడం బాగుందమ్మా. ఐడియా చాలా బాగుంది. మామిడికాయ వెల్లుల్లి చారు చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి మనకి కడుపు ఉబ్బరంగా, కడుపు నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు రిలీఫ్గా ఈ చిట్కా ఫాలో అవ్వండి. అదేంటి అంటే, కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని అందులో కాస్త ఇంగువ కలుపుకొని ఈ నీటిని కనుక తాగినట్లయితే చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అరుణ గారు ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు? క్యారెట్ డ్రై ఫ్రూట్ హల్వా. ఓకే, క్యారెట్ తో డ్రై ఫ్రూట్ హల్వా. వావ్. ఓకే, క్యారెట్ డ్రై ఫ్రూట్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో వెంటనే చూసేద్దాం. క్యారెట్ డ్రై ఫ్రూట్స్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, పంచదార 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బాదం కొద్దిగా, పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అరుణ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేయాలి కదా. అవును. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఓకే, బాదం అండి, తర్వాత కాజు. ఓకే. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. ఇవి తీసేసుకుందాము. అలాగే. ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దు, మాడిపోతుంది, టేస్ట్ అనేది పోతుంది. అవును. సో నెక్స్ట్ క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ తురుము. ఓకే, నెయ్యి ఏమైనా ఎక్స్ట్రా వేస్తారు అప్పుడు మళ్ళీ? వేస్తామండి. సో ఇంకొంచెం నెయ్యి వేస్తాం. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఓకే, క్యారెట్ బాగా ఫ్రై అవ్వాలి కదా నేతిలో. అవునండి. ఓకే. ఓకే అండి, క్యారెట్ వేగేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ప్రతిరోజు ఒక 4-5 తులసాకులు తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ తొందరగా రాకుండా ఉంటాయి. కొన్ని రకాల జ్వరాలను తగ్గించే గుణం కూడా తులసికి ఉంది.
అలాగే జ్ఞాపక శక్తిని మెరుగు చేసే గుణం కూడా తులసికి ఉంది. రక్త శుద్ధి చేస్తుంది, ఇంకా ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తుంది, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దొరికినంత వరకు రోజులో ఒక 4-5 తులసి ఆకులు నమలడం అలవాటు చేసుకోండి. ఒక మంచి చిట్కా చూసాం కదా. ఓకే అరుణ గారు, ఎంతవరకు ఉడికిందో చూద్దామా? ఓకే, దీని పచ్చివాసన అంతా పోయిందండి. ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. ఓకే, కాచి చల్లార్చిన మిల్క్ ఇది. అలా కూడా అంటే పచ్చి పాలు కూడా తీసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకోవచ్చు. ఓకే, 1/2 kgకి 1/2 లీటర్ మిల్క్ పడుతుంది. ఓకే. పాల్పోయిగా నా కలర్ అంతా ఆరెంజ్ కలర్ లో వచ్చేసింది కదా. ప్యాన్ పెట్టేయండి. ఓకే, మూత పెట్టేయాలా? ఓకే, మూత పెట్టేసి కొంతసేపు ఉడకనిద్దాం. ఈ లోపు ఏంటి ప్రాసెస్? ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఇది కొంచెం మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, వేయించలేని డ్రై ఫ్రూట్స్. అవునండి. ఓకే, బాదం పప్పు ఇంకా జీడిపప్పు మిక్సీ పౌడర్ చేసుకుంటున్నారు. ఇంకా కొంచెం ఇలా యాడ్ చేసుకుంటే మనం కిస్మిస్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. ఓకే, ఇవి మాత్రం పౌడర్ చేసుకుంటారు ఇప్పుడు. సరిపోతుందా? ఓకే, సో వేయించుగా మిగిలిన డ్రై ఫ్రూట్స్ మీరు పౌడర్ చేసుకున్నారు ఇప్పుడు. ఓకే, సో అది ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలా? అంటే కొంచెం పాలు మగ్గినాక వేసుకుందాం. చూద్దాం ఒకసారి. ఇంకా మిల్క్ ఉందండి, ఇంకా టైం పడుతుంది కొంచెం. అంటే మిల్క్ అంతా కూడా ఇంకిపోవాలా? ఇంకిపోవాలి. ఓకే, అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, సరే మూత పెట్టుకోవాలా? మూత పెట్టుకోక్కర్లేదా ఇప్పుడు? మూత పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. అవుతుందా? ఓకే. ఓకే అరుణ గారు, మీ హాబీస్ ఏంటి? ఏం లేదంటే ఇంట్లో అవునా, లిజనింగ్ సాంగ్స్ అంతే. సాంగ్స్ వింటుంటారా? పాడుతుంటారు కూడా? లేదు. లేదా? ఓకే, వంటల ప్రోగ్రామ్స్ చూస్తుంటారా? చూస్తుంటాను. డిఫరెంట్ గా ట్రై చేయడం చేస్తాను. ఓకే, మీరు ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లో అంటే మాది జాయింట్ ఫ్యామిలీ అండి, 15 మెంబర్స్ ఉంటాము. సో 15 మెంబర్స్ ఉంటారా ఇంట్లో? ఓకే, చాలా పెద్ద ఫ్యామిలీ అయితే. అవునండి. సో ఎవరు వంట చేస్తారు? మోస్ట్లీ అంటే ఏదైనా ఎక్కువ అంటే నేనే చేస్తాను, ఇంకా మా కో సిస్టర్ కూడా ఉంటారు, తను కూడా చేస్తారు. ఇద్దరు చేస్తారు. 15 మెంబర్స్ కి? అవును. అమ్మో, సో అందరికి ఒకటే ఉంటుందా, లేదంటే ఎవరికి ఏం కావాలో అలా చేస్తుంటారా? అంటే సమ్ టైమ్స్ ఎవరికి ఏం కావాలో చేసి పెడతాము. మోస్ట్లీ అంటే అందరం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్. అమ్మా, అంటే మా ఇంట్లో పిల్లలు ఉంటారు, ఇక పిల్లలకే సపరేట్ చేసి పెట్టాలి ఇంకా. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట అయితే వంటల్లో మీకు. ఓకే, సో క్యారెట్ హల్వా అందరూ ఇష్టంగా తింటుంటారా? తింటారండి. మా పిల్లలు అసలు తినరండి. ఏం తినరు అసలు? స్వీట్ ఐటమ్స్ అంటే ఇలాంటి ఇంట్లో అయితే తినరు, బయట ఏదైనా సరే తింటారు. బయట ఏదైనా తింటారా? అయితే మీరు చేసేసి బయట నుంచి తీసుకొచ్చామని చెప్పి అలానే బాక్స్ లో ప్యాక్ చేసి తీసుకురావాలి. అవును, అలా చేస్తారా మీరు? ఒక్కొక్కసారి. ఓకే, మరి ఇప్పుడు చూసేస్తున్నారు, తెలిసిపోద్ది వాళ్ళకి. ఇది వచ్చినప్పుడు సౌండ్ తగ్గించండి. ఓకే, ఇంకొంచెం టైం పడుతుంది అయితే ఇది. అవునండి, కొంచెం టైం పడుతుంది. అరుణ గారు చూద్దామా? ఓకే, పాలంతా కూడా ఇంకిపోయాయి. అవునండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాము. ఓకే, అంటే లాస్ట్ లో వేస్తే కరుగుతుందా కరగదని డౌట్ కూడా ఉంటుంది. కరిగిపోతుందండి. ఓకే, ఎలాగో వేడిగా ఉంది కాబట్టి క్యారెట్ కరిగిపోతుంది. అంటే ముందుగా వేస్తే ఉడుకుతుందో లేదో డౌట్ ఉంటుంది కదా. డ్రై ఫ్రూట్ వేసుకున్నాం, పౌడర్. సో డ్రై ఫ్రూట్స్ మనం పౌడర్ చేసుకున్నాక అది వేసేసుకున్నాం. అవునండి. ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది. ఓకే, సో ఇంకొంచెం దగ్గర పడాలి కదా. అవునండి, షుగర్ వేసాం కదా, కొంచెం లిక్విడ్ అనేది వస్తుంది. అవును, సో క్యారెట్ హల్వా ఇలా లిక్విడ్ లా కాకుండా కొంచెం గట్టిగా డ్రై లాగా ఉంటే బాగుంటుంది టేస్టీగా. ఓకే, చూద్దాం అయిందేమో. ఓకే అండి. ఓకే, మిల్క్ అంతా ఇంకిపోయిందండి, అలాగే షుగర్ కూడా పంచదార అంతా మెల్ట్ అయిపోయి దగ్గర పడిపోయింది. అవును, 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నామండి. సో నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుంది కదా హల్వా. పిల్లలకి హెల్త్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది కదా. ఎస్,
యాలకుల పొడి వేసుకుందామండి. లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. ఓకే, సో సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనా? అవునండి. ఓకే, వావ్, యమ్మీగా ఉంది చూడ్డానికి. కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అక్కర్లేదు, ఎందుకు? కలర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, బట్ చాలా మంచి కలర్ వచ్చింది. క్యారెట్ ఎప్పుడు మంచి కలర్ కదా. డిజర్ట్ లాగా లంచ్ అయిపోయిన తర్వాత బాగా పెద్ద పెద్ద క్వాంటిటీస్ చేస్తారు కదా మీ ఇంట్లో మీరు. అవునండి. క్యారెట్ డ్రై ఫ్రూట్ హల్వా రెడీ అండి. ఓకే, చూస్తున్నారు కదా, క్యారెట్ డ్రై ఫ్రూట్ హల్వా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. క్యారెట్ డ్రై ఫ్రూట్స్ హల్వా తయారు చేసే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో నెయ్యి వేసి బాదం పప్పు, జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. మరికొన్ని జీడిపప్పు, బాదం పప్పు మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అదే ప్యాన్ లో క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. ఇప్పుడు పంచదార వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి అలాగే యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ డ్రై ఫ్రూట్స్ హల్వా రెడీ. క్యారెట్ డ్రై ఫ్రూట్ హల్వా రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, సో ఫుల్ డ్రై ఫ్రూట్స్ అలా పైన కల్పిస్తూ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ పొడి కూడా లోపల ఉంది. మీరు కూడా తీసుకోండి. యమ్మీ, చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే పాలలో కూడా బాగా మగ్గించారు. అవును. ఆ తర్వాత పొడులు కూడా వేశారు కదా, జీడిపప్పు, బాదం పప్పు పొడి కూడా, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బాగా మగ్గింది అది. అవును, అలాగే స్వీట్ని కూడా మరీ ఎక్కువ లేకుండా మీడియంగా ఉంది. కరెక్ట్గా ఉంది. చాలా బాగా వచ్చిందండి, బాగుంది. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీకు సన్ ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి దగ్గర నుంచి సన్ ఫ్లేమ్ రోటీ మేకర్. థ్యాంక్ యూ. వెల్కమ్. క్యారెట్ డ్రై ఫ్రూట్ హల్వా సూపర్ గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి కళ్ళ కలక వస్తూ ఉంటుంది కదా, ఇలాంటప్పుడు ధనియాల్ని నానబెట్టిన నీళ్లు కొద్దిగా తీసుకొని అందులో కాస్త కాటన్ డిప్ చేసుకొని కన్ను రెప్పల మీద, కనుబొమ్మల దగ్గర, కన్ను కొలుకల దగ్గర, కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? జొన్న రొట్టె అండి. సో మామూలుగా అందరు చేసుకుంటూ ఉంటారు. అవును. బట్ దీన్ని ఈరోజు కొంచెం డిఫరెంట్ గా ఒక ఆకుకూర కాంబినేషన్ లో చేస్తాం. ఆకుకూర కాంబినేషన్, తోటకూర జొన్న రొట్టె అండి. వావ్. ఓకే రాజుగారు, తోటకూర జొన్న రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తోటకూర జొన్న రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, జొన్న పిండి 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజుగారు ముందుగా ఏం చేయాలి? సో ముందుగా ఏంటంటే మనం పచ్చిమిర్చి, జీలకర్ర 2 కలిపేసి మిక్సీ పట్టిలా పేస్ట్ రెడీ చేస్తాం. ఓకే రాజుగారు. ఓకే, సో పచ్చివేనండి. సో అంటే మనకు జొన్న రొట్టె కొంచెం చప్పగానే ఉంటుంది కదా, దీంట్లో మనం తోటకూర యాడ్ చేస్తాం. దాంతోపాటు కొంచెం ఆ పచ్చిమిర్చి, జీలకర్ర ఫ్లేవర్ కూడా యాడ్ అయితే బాగుంటుంది. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అండి. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, ఆయిల్ కూడా వద్దు అనుకుంటే డైరెక్ట్ వాటర్లో మనం కలిపేసుకొని వేడి చేసేసుకోవచ్చు అండి, అంటే ఉడికిచ్చేసేసుకోవచ్చు. దీంట్లో సన్నగా తరిగిన తోటకూర అండి. సో కాడలు లేకుండా మనం ఆకును విడివిడిగా మనం తుంచేసుకుని సో దాన్ని ఫైన్గా చాప్ చేసుకోండి. సో కాడలు కొంచెం మనకు మందంగా వస్తాయి కదా. సో రోటీ కలుపుకుంటున్నాం కాబట్టి, అవును, సో రోటీ చేసుకుంటాం కాబట్టి అక్కడక్కడ మనకి అది తగులుతూ రోటీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా లేకుండా ఆకులు అలా తుంచేసుకొని ఫైన్గా చాప్ చేసుకోవాలి. అవును, ఓకే సరిపోతుంది. వాటర్ ఇస్తారా? సో నీళ్ళు అనేది చూసి వేసుకోవాలండి, జొన్నపిండి కొంచెం తక్కువనే పడుతుంది. ఓకే,
కావాలనుకుంటే మళ్ళీ తర్వాత మనం కొద్దిగా వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, ఓకే. సో ఒక మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో జొన్న పిండి, ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఆ వేడికి, అంటే మామూలుగా దీంట్లో గోధుమ పిండిలో ఉన్నట్టుగా కొంచెం జిగురు ఉండదు కాబట్టి వేడి నీళ్ళలోనే ఎప్పుడు మనం జొన్నపిండి కలుపుకుంటాం. ఓకే. సో మొత్తం పిండికి పట్టే విధంగా ఇది బాగా మనం కలిపేసుకొని ఓకే. సో ఇక్కడ మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మనం అలా వదిలేసేద్దాం. కొంచెం ఆ వేడికి అది కొంచెం మగ్గుతుంది. సో ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఓకే రాజు గారు. ఓకే, సరిపోతుందండి. సో దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. అలాగే ప్యాన్ పెట్టేసుకొని వేడి చేసుకుందాం రోటీ కోసం. అది సరిపోతుంది రాజు గారు, నీళ్ళు పోయి ఇంకొంచెం మనకు నీళ్ళు పడుతుందండి. ఓకే. సో ఆ వేడి కాసేపు మనం అలా మూత పెట్టేస్తే మగ్గుతుంది కదా, తర్వాత మనం చల్ల నీళ్ళు వేసుకుని మళ్ళీ కలిపేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ ఇవ్వండి. సో వేడిగా ఉంది ఇంకా. సో చల్లారేంత వరకు వెయిట్ చేస్తే ఏమవుతుంది రాజు గారు? చల్లారిన తర్వాత చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. అవుతుంది. అవుతుంది. సో అలా మూత పెట్టేసి మనం దాన్ని వేరే బౌల్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఓకే. సో ఇది మనం రోల్ చేసుకోలేము కదా జొన్న రొట్టెని? చేసుకోవచ్చు. చాలా జాగ్రత్త చేసుకోవాలి. సో కొంచెం బాగా గట్టిగా ఇలా కలుపుకోవాలి. సో ఈ జొన్న రొట్టె కాంబినేషన్కి తోటకూరతో పాటు ఇంకే ఏ వెజిటేబుల్ బాగుంటుంది? ఐ మీన్ లీఫీ వెజిటేబుల్ అన్నీ తీసుకోవచ్చు అండి. మెంతికూర తీసుకోవచ్చు, పాలకూర తీసుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా, సో ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. సో అంటే గోంగూర లాంటిది కూడా తీసుకున్నా కొంచెం జిగురు కూడా వస్తుంది, అప్పుడు చుట్టుకోవడం కూడా కొంచెం ఈజీ అవుతుంది. పులుపులుగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్గా బాగుంటుంది. సో చాలా మంది కూడా ఏంటంటే జొన్న రొట్టె కాంబినేషన్లో గోంగూర తింటుంటారు. సో మనం గోంగూర జొన్న రొట్టె చేసుకోవచ్చు. అవును. సో అలా బాగా మెదుపుకోవాలా? అవునండి. జిగురు ఉండదు కాబట్టి అంత బాగా ఏం అతుక్కోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల కొంచెం మనకు ఆ స్టిక్కినెస్ అనేది కొంచెం లైట్గా వస్తుంది. కొద్దిగా పొడి పిండి వేసుకొని సో అందరికి తెలిసిన విషయమే, జొన్న రొట్టె అనగానే కొంచెం అంచులు మనకు అలా చిరుగుతూ ఉంటుంది. సో అది మామూలేనండి. సరిగా రాలేదని ఏం ఫీల్ అవ్వక ఏం లేదు. మరీ రౌండ్గా కావాలనుకుంటే ఆ తర్వాత చివరిలో ఏదన్నా డబ్బా మూత లాంటివి తీసుకొని అలా కట్ చేసేసుకుంటే వాళ్ళకి కావాల్సినట్టుగా రౌండ్ వచ్చేస్తుంది.
సో దీనికి కొంచెం పైనుంచి వాటర్ తీసుకుందాం. సో ఇది ఆయిల్తో కాకుండా వాటర్తో చేసుకోవాలి. జనరేటర్ మామూలుగా కూడా ఇలా వాటర్ అద్దేస్తారు. సో ఒకవైపు బాగా వేగిన తర్వాత అంటే చిన్న చిన్న మనకు బబుల్స్ లా కనిపిస్తాయి. ఓకే. అప్పుడు రెండో వైపు తిప్పేసుకోవచ్చు. అట్లా కడిస్తారా? ఓకే అండి. సో బాగా వేగిపోయింది. సో తోటకూర జొన్న రొట్టె రెడీ. ఓకే. చిన్న కారం చేసేసుకున్నాం. ఓకే. సో టమాటోతో చేస్తున్నాను. సో బటర్ఫ్లై చేస్తున్నాను. ఓకే. సో ఫ్లాట్గా చేసుకోండి. అవునండి. సీడ్ తీసేసి దానిపైన ఉన్న కొంచెం ఆ గుజ్జు కూడా కొంచెం తీసేసుకోవాలి. ఓకే. కొంచెం పల్చగా అవుతుంది కదా. అవును. సో ఈజీగా విచ్చుకుంటుంది మనకు. సో బటర్ఫ్లై వింగ్స్ అండి ఇది. ఓకే. సో బాడీ ఎస్ అండి. ఓకే. అండ్ సో ఇది బాడీ మీసాలు ఏవో ఉంటాయి కదా, యాంటీనస్ ఉంటాయి కదా. ఓకే. ఓకే. సో ఇలా సింపుల్ గా జస్ట్ అలా స్లైస్లు కట్ చేసేలా మనం ఒక డిజైన్ లా అరేంజ్ చేసుకోవాలి. అవును. అంటే సింపుల్ గా ఇలా చేసుకోవాలి. వెరీ నైస్. ఓకే. తోటకూర జొన్న రొట్టె రెడీ అండి. చూస్తున్నారు కదా, తోటకూర జొన్న రొట్టె రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. తోటకూర జొన్న రొట్టె తయారు చేసే విధానం. ముందుగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన తోటకూర వేసి వేయించాలి. దీనిలో ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి జొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని రొట్టెల్లా ఒత్తుకొని పెనంపై ఉంచి నీళ్లతో అదుతూ కాల్చుకోవాలి. అంతే, తోటకూర జొన్న రొట్టె రెడీ. తోటకూర జొన్న రొట్టె తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. బటర్ఫ్లై భలే కలర్ఫుల్ గా ఉంది, గ్రీన్ ఆరెంజ్. ఎస్, అంటే మనం రోటి పైన కూడా పెట్టాం కదా. అవును. ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. ఎస్. భలే సాఫ్ట్ గా టేస్టీగా ఉంది రాజుగారు. ఆ జీలకర్ర, పచ్చిమిరపకాయ యాడ్ చేశారు పేస్ట్ మీరు. వేసాం కదా, తోటకూర ఫ్లేవర్ తెలుస్తుంది. కొంచెం లైట్ స్పైసీగా ఉంది ఆ పచ్చిమిర్చి వల్ల. జీలకర్ర ఫ్లేవర్ వల్ల కూడా కొంచెం మంచి రుచి అనేది వచ్చిందండి. తోటకూర ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది ఇందులో. ఎస్, తోటకూర కొంచెం దాని టేస్ట్ డామినేట్ గా ఉంటుంది. మనం ఎలాంటి డిష్లు చేసుకున్నా కానీ. సో ఇలా రోటీలలో వేసుకుంటే కూడా ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తూ ఉంటుంది. ఎస్, చాలా బాగుందండి. తోటకూర కాంబినేషన్ లో జొన్న రొట్టె మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆవాలు అంటే మనం పోపు గింజలుగానే చూస్తాం, కానీ ఆవాల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చేసుకునే వంటల్లో ఎక్కువగా ఆవాలు కనుక వేసుకుంటూ ఉన్నట్లయితే, వాటిని తింటూ ఉన్నట్లయితే ఒంట్లో ఇన్సులిన్ అనేది వృద్ధి చెందుతుంది. ఈ రోజు వంటలన్నీ భలే టేస్టీగా ఉన్నాయండి. మరి వాటిలోని పోషకాలు కూడా తెలుసుకోవాలి కదా. దానికోసం బ్యూటిఫుల్ హెల్ప్ చేసేద్దాం.
మనం చూసిన రెసిపీ దహీ పకోడా. ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ స్నాక్. ఇందులో మనం చూస్తే మెయిన్గా ఒక గట్టి పెరుగు యూస్ చేశారు, శనగపిండి, బియ్యం పిండి ఇవన్నీ డీప్ ఫ్రైయింగ్ కోసం యూస్ చేశారు. మెయిన్గా ఇందులో ఫిల్లింగ్ అనేది హెవీ హంగ్ కర్డ్ అనేది ఉంటుంది. పెరుగు ఎప్పుడు కూడా మనకి ఆల్రెడీ ఒక గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కాల్షియం లాగా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాము. ఇలా ఇంకా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు లేకపోతే వాటర్ కంటెంట్ అంతా తీసేసి మనం దాన్ని ఇంకా గట్టి పెరుగులాగా చేసినప్పుడు అడిషనల్గా మనకి కాల్షియం కాన్సన్ట్రేషన్ అండ్ ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీన్ని డీప్ ఫ్రై చేయడానికి శనగపిండి, బియ్యపిండి కూడా యూస్ చేశారు. దానిలోంచి మనకి కొద్దిపాటు క్యాలరీస్ అనేవి వస్తాయి. ఓవరాల్గా ఆఫ్కోర్స్ దీన్ని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక్క పకోడా లార్జ్ క్వాంటిటీ కనుక ఉంటే, పెద్దగా కనుక ఉంటే మనకి ఈజీలీ ఒక దాని నుంచి ఒక 100-110 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఒక వెరీ ఒకేషనల్ ఫెస్టివ్ స్నాక్ లాగా చేయడం కూడా చాలా కష్టము, డెలికేట్గా చేయాలి. కాబట్టి ఒకేషనల్ స్నాక్ లాగా యూస్ చేయాల్సిన రెసిపీ. మనం చూసిన రెసిపీ మామిడికాయ చారు. ఇది ఒక పర్ఫెక్ట్ సమ్మర్ రెసిపీ లాగా మనం ఐడెంటిఫై చేసి అవైలబుల్ ఉన్నప్పుడు, సీజనలీ అవైలబుల్ ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయొచ్చు. మామిడికాయ తీసుకున్నప్పుడు మెయిన్గా అందులో మనకి విటమిన్ సి కంటెంట్ వస్తుంది. ఇది మనము టమాటో చారు చేసినప్పుడు, చింతపండు చారు చేసినప్పుడు కూడా కంపేర్ చేస్తే మటుకు ఇలాంటి దానిలో మనకి విటమిన్ సి అంటే మూడిట్లోనూ విటమిన్ సి వస్తుంది. కానీ ఇది మోస్ట్ ఫ్రెషెస్ట్ ఫామ్ కాబట్టి ఇందులో మనకి ఎక్కువ క్వాంటిటీ అండ్ అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విటమిన్ సి ఎంత ఎక్కువ హీట్ తగిలితే అంత ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఒక హీట్లో బయల్ న్యూట్రియంట్ అది. కాబట్టి మనం ఎంత తక్కువ దాన్ని కుక్ చేయగలిగితే అంత మనకి ఆ కాంటెంట్ అనేది దొరుకుతుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మనం చూస్తే ఇందులో కొద్దిపాటు ఎల్లుల్లిపాయలు, నువ్వులు యాడ్ చేశారు. నువ్వులు మనం ఎలాంటి రెసిపీలో యాడ్ చేసినా కూడా ఒక పవర్ఫుల్ సీడ్ కాబట్టి దాన్ని మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అవి ఐరన్, కాల్షియమే అవ్వచ్చు, ఇంకొక పక్కన omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా రెసిపీలో యాడ్ అయిపోతాయి. ఎల్లుల్లిపాయల్లో మనకి మెయిన్గా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది, యాంటీ వైరల్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో కావాల్సింది కూడా ఈ రెండు ప్రాపర్టీసే కాబట్టి మనం చార్లో కానీ కర్రీస్లో కానీ ఎక్కువ గార్లిక్ కూడా యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో ఓవరాల్గా వెరీ హెల్దీ రెసిపీ, పర్ఫెక్ట్ సమ్మర్ సీజన్లో అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నారు కాబట్టి మనం అందరము తప్పకుండా మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. మనం చూసిన రెసిపీ తోటకూర జొన్న రొట్టె. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే తోటకూర, జొన్న పిండి, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేశారు. సో నార్మల్గా మనము వీట్ ఫ్లవర్ని కానీ మైదాని కానీ రీప్లేస్ చేసి జొన్న పిండి యూజ్ చేస్తేనే అదొక గుడ్ స్టెప్ అవుతుంది. జొన్నల్లో మనకి వీట్కి కంపేర్ చేసినప్పుడు ఫైబర్ కంటెంట్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది, ఆ మినరల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఒక గ్లూటెన్ ఫ్రీ రెసిపీ లాగా కూడా మనం దీన్ని వాడచ్చు. సో ఎవరికైతే రైస్ అవాయిడ్ చేయాలనుకుంటున్నారో కానీ వీట్ పడట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ ఆల్టర్నేటివ్గా మనము ఐడెంటిఫై చేయొచ్చు. మనము సింపుల్ జొన్న రొట్టెలు చేసుకున్న బదులు దానిలో కనుక ఇట్లా వెజిటబుల్ యాడ్ చేసుకుంటే ఆ వెజిటబుల్ నుంచి వచ్చే ఫైబర్ కంటెంట్, గ్రీన్ లీఫీ వెజిటబుల్ నుంచి వచ్చే విటమిన్ ఏ కంటెంట్ రెండు కూడా ఒకటే రెసిపీలో వస్తున్నాయి కాబట్టి వెరీ గుడ్ స్టెప్. మనము ఇది ఎవరు యూస్ చేయాలి అనుకుని మనం ఆలోచిస్తే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే కంప్లీట్గా గ్లూటెన్ ఫ్రీ డయట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్, వీళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ క్యారెట్ డ్రై ఫ్రూట్ హల్వా. క్యారెట్స్లో ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ నుంచి మనకి వచ్చే విటమిన్ ఏ వస్తుంది. అలాగే పీచు పదార్థం కొద్దిపాటు దానిలోంచి వస్తుంది. ఈ రెసిపీలో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం. సో అది కాజు కానీ, బదాం కానీ యాడ్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆఫ్కోర్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది, కానీ స్మాల్ న్యూట్రియంట్స్, మినరల్స్ ఏవైతే మన రెగ్యులర్ డైట్లో రాకపోవచ్చో అవి మెయిన్లీ మనకి నట్స్ నుంచి వస్తాయి. సో విటమిన్ ఈ కావచ్చు, కాల్షియం కావచ్చు, జింక్ లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ మనకి మినరల్స్ మెయిన్లీ నట్స్ నుంచి వస్తాయి. కాబట్టి అన్ని రెసిపీస్లో స్మాల్ క్వాంటిటీ, మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ నట్స్ ఇంపార్టెంట్, కానీ ఎక్సెస్ క్వాంటిటీలో కాకుండా స్మాల్ క్వాంటిటీస్లో మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఈ రెసిపీలో పంచదార ఆఫ్కోర్స్ ఆ స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తున్నారు, దాని నుంచి కొద్దిపాటు క్యాలరీస్ వస్తాయి. క్యారెట్లో కూడా ఒక ఇన్హెరెంట్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం అది బ్యాలెన్స్ చేసుకొని ఎంత తక్కువ వేసుకోగలిగితే అంత మనకి నెగటివ్ కాంపోనెంట్స్, ఎక్సెస్ క్యాలరీస్ ఏమి రాకుండా ఒక గుడ్ రెసిపీ మనం ఎక్కువ సార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం తీసుకునే ఆహారంలో, మనం వండుకునే కూరల్లో ఎక్కువగా చిక్కుడు జాతి కూరగాయలు అంటే చిక్కుడు, బీన్స్ ఇలాంటివి కనుక వాడుతూ ఉన్నట్లయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ని దూరం చేస్తుంది, నిద్రలేమిని దూరం చేస్తుంది, జీర్ణక్రియ సాఫీగా అయ్యేందుకు దోహదం చేస్తుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా, ట్రై చేయండి. ఈ రోజు వంటలన్నీ చాలా యమ్మీగా టేస్టీగా ఉన్నాయి కదండి. మరి ఇవన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.